పల్నాడు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు ప్రాంతం హింసకు నిలయంగా మారిందని ఆయన ఆరోపించారు. కానీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంటే ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు లేనిపోని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. కాలంలో 10వ తారీఖున ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. అది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది. దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నాయుడు గారు ఎలాంటి వారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత 5 సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికీ తెలిసింది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, గడిచిన 5 సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ దాడులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసే పరిస్థితి చేశారు. లాస్ట్ పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా సరే తాడు కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకమైన అరాచకం సృష్టించారు. ఇవాళ చూడండి, ఏ గ్రామంలో ఎక్కడన్నా ఈ విధమైన ఉండయా? గతంలో ఊర్లో గ్రామాల్లో గొడవలతో రక్తాలు భరితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి వ్యవసాయ భూముల్లోకి నీళ్లు భరించే ప్రయత్నం చేస్తున్నాము. అంత బ్రహ్మాండంగా మేమంతా పనిచేసుకుంటా రైతులకి నీళ్లు అందించుకుంటా ఆ కార్యక్రమాల మీద ఉన్నాం. చిన్న సంఘటన కూడా మా పార్టీకి భూయాలని ఉన్నారు. మీరు చూస్తే ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే పల్నాడులో పోయినసారి గవర్నమెంట్ లో ఒక్క ఎరపతినేని గారి కాన్స్టిట్యున్సీ